వెల్కమ్ టు ఎస్వీఆర్కే 9 న్యూస్ ఛానల్. విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏపీ ఎంఎంఎస్ సంస్థ 40 కోట్ల రూపాయల వార్షిక టర్నోవర్ ను కలిగి ఉంది మరియు సుమారు 200 భారతీయ కుటుంబాలకు ప్రత్యక్ష ఉపాధిని అందిస్తోందని వివరించారు. కియా మోటార్స్ కి అనుబంధంగా విడి భాగాల తయారీ కోసం పెనుగొండలో ఏర్పాటైన ఏపీ ఎంఎంఎస్ ఎంటర్ప్రైజ్ ప్రైవేట్ లిమిటెడ్ స్థానిక సహా నిర్వాహకులు అంతర్గతంగా ముడి సరుకు దారి మళ్లించి తమను మోసం చేస్తున్నట్లు ఆయన ఆరోపించారు. అంతర్గత ఆడిట్ లో తీవ్రమైన ఆర్థిక అవకతవకలు, నిధుల దుర్వినియోగం వల్ల గణనీయమైన ఆర్థిక నష్టాల వాస్తవాలను కనుగొని చర్యలు ప్రారంభించగానే సంబంధిత ఉద్యోగులు సంస్థకు రాజీనామా చేసినట్లు సంఘాన్ కిమ్ వెల్లడించారు. ఈ విధంగా సంస్థకు సుమారు 3 కోట్ల రూపాయల నష్టం కలగజేసినట్లు, ఇప్పటికీ సంస్థపై దుష్ప్రచారం చేస్తూ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సదరు ఘటనలపై చట్టపరమైన కేసులు నమోదు చేసినప్పటికీ క్షేత్రస్థాయి అధికారులు తమకు న్యాయం చేయడానికి బదులు తమనే విచారణకు పిలుస్తూ పలు ఇబ్బందులకు గురి చేస్తున్నారని సంఘాన్ కిమ్ తరపు ప్రతినిధులు వాపోయారు. సంస్థను నిలబెట్టుకునేందుకు తమ సమస్యను పారిశ్రామిక ప్రోత్సాహక విధానాలు అవలంబిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తెస్తున్నామని, సత్వరం తమ కేసుల విచారణ ముందుకు సాగేలా చేసి న్యాయం చేయాలని ఏపీ ఎంఎంఎస్ ఎంటర్ప్రైజ్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ శ్రీ సంఘాన్ కిమ్ అభ్యర్థిస్తున్నారు. ఈ సమావేశంలో సంస్థ న్యాయ సలహాదారుడు వెంకట సుబ్బారాయుడు, న్యాయవాది రామానుజరావు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. విజయవాడ పాత్రికేయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈయన సంఘాన్ కిమ్ ఈయన ఒక 40 కోట్ల రూపాయలు ఒక కంపెనీ స్థాపించారు. పెనుకొండ, అనంతపురం జిల్లా పెనుకొండలో ఈయన ఒక కంపెనీ స్థాపించారు. ఈయన ఏపీ ఎంఎంఎస్ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే దాన్ని ఒకటి ఎస్టాబ్లిష్ చేశారు. చేసి కొన్ని కాంపోనెంట్స్ ఈయన వెండర్ కియా కార్ల కంపెనీకి కొన్ని కాంపోనెంట్స్, అంటే ఒక కార్ తయారు చేయాలంటే కొన్ని 100,000 కాంపోనెంట్స్ ఇచ్చే నట్లు కాబట్టి స్కూల్ కాబట్టి ప్రతిది కూడా మీరు కాంట్రాక్ట్ ఇస్తారు. ఈయన ఒక దానికి ఈయన వెండర్. ఏంటంటే ఈయన ఆ కంపెనీ స్థాపించేటప్పటి నుంచి కూడా ఇండియన్స్ సహాయ సహకారాలు తీసుకుని, స్థానికుల సహాయ సహకారాలు తీసుకుని, ఎందుకంటే ఎవరికి లైసెన్స్ తీసుకోవాలి, ఎవరికి అప్లై చేయాలి, ఆఫీసుల చుట్టూ తిరగాలంటే మెయిన్ భాష ప్రాబ్లం. దీన్ని ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియదు కాబట్టి కొంతమంది వ్యక్తులతోటి ఈయన టైప్ అయ్యి వాళ్ళ ఎంప్లాయీస్ కింద పెట్టుకుని వాళ్ళ ద్వారా లైసెన్స్లు కానీ ఎవ్రీథింగ్ దీనికి కంపెనీ ఫార్మేషన్ కావాల్సిన సంస్థ కూడా ఈయన ఏర్పాటు చేసుకున్నాడు. తర్వాత ఏమైందంటే ఎవరైతే ఈయనకి ఈ లైసెన్స్లు తీసుకుంటాం, ఎస్టాబ్లిష్మెంట్ చేయటం, గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకుంటాం, ఇటువంటి అన్నింటికీ సహకరించిన వ్యక్తులే దాంట్లో మోసానికి పాల్పడి ఒక 2-3 కోట్ల రూపాయలు మిస్యూజ్ చేశారు. ఈయన కంపెనీ అంటే ఇష్టం వచ్చినట్టు వ్యవహరించడానికి ఉండదు. వీళ్ళకి ఏ కాంపోనెంట్ అయినా తయారు చేయాలంటే దానికి సంబంధించిన ముడి సరుకు కియా ఫ్యాక్టరీ ఇస్తుంది, కియా కంపెనీ ఇస్తుంది. లేకపోతే వాళ్ళు చూస్తుంటారు పలానా చోటకెళ్ళి పలానా బ్రాండెడ్ ఐటమ్ తీసుకొచ్చి దాని ద్వారా మీరు తయారు చేయమని చెప్పి అవి తయారు చేసి డెఫినెట్గా మళ్ళీ కియాకే వీళ్ళు అమ్మాలి. కాకపోతే కొంతమంది వేరు వ్యక్తులకి, ప్రైవేట్ వ్యక్తులకి అమ్మేస్తుంటే రెడ్ హ్యాండెడ్గా వీళ్ళకి దొరికేది. ఆ సందర్భంలో వీళ్ళు పోలీస్ రిపోర్ట్ ఇచ్చి చేసుకోవాల్సిన యాక్షన్ అంతా తీసుకున్నారు. దానికి వీళ్ళు ఇప్పుడు చేసే ఎలిగేషన్ ఏంటంటే మాకు ఎస్పీ గారు, కలెక్టర్ గారు, ఆఖరికి పెనుగొండకు సంబంధించిన సర్కిల్ ఇన్స్పెక్టర్ గారితో సహా అంతా కూడా చాలా బాగా సహకరించారు. వాళ్ళు సహకరించకపోతే ఈ కేసు వరకు రాదు. కానీ కింద స్థాయిలో ఫీల్డ్ వర్క్ చేయవలసిన పోలీసులు, ఎస్ఐ గారు, వాళ్ళ కింద స్థాయి ఏ విధమైన కోఆపరేషన్ లేదు, ఏ విధమైన యాక్షన్ తీసుకోవట్లేదు. In charge of the 3 people, they make the team and then they fraud and cheating. So most of them lost the huge amount. So tell me what also who is the person, sir? పేర్లో సార్, పేర్లో ప్రొక్యూర్మెంట్ హెడ్స్ అని చెప్పారు కదా, లీగల్ గా కేసెస్ పెండింగ్ ఉన్నాయి కదా, పేర్లు ఇప్పుడు అనవసరం. How many applications completed? టోటల్ లాస్ 3.5 crores. Since when it started? It started in March 2026. Company started in 2022 అండి. యాక్చువల్లీ ద ఫ్రాడ్ స్టార్టెడ్ ఇన్ 2026. మాకు బయటపడింది 26 లో. ఈ ముగ్గురు స్టాఫ్ కూడా 2022 పెట్టినప్పటి నుంచి ఉన్నారండి. ఆ ముగ్గురు స్టాఫ్ ఏ సెక్షన్ లో ఉన్నారు? సార్ అడగండి సార్, మీరు ఉంటే అడగండి. ముగ్గురు స్టాఫ్ ఏ సెక్షన్? ప్రొక్యూర్మెంట్ హెడ్ అండి,
ఆపరేషన్స్ హెడ్ అండ్ సేల్స్ హెడ్. What are you expecting from government? Sir, we are not expecting anything in particular from the government. And we are bringing this in the notice of the government and other people so that in order to avoid complications. ఇప్పుడు ఏమవుతుందంటే అండి ఈ విషయం కంటిన్యూ చేయండి. మీరు చెప్పండి సార్. మైక్లో పెట్టారా? ఇప్పుడు ఏమవుతుందంటే అండి ఇప్పుడు అసలు అంటూ ఎవరైతే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర ఈ ప్రాబ్లమ్స్ రావడం వల్ల వీళ్ళందరూ కూడా భయపడుతున్నారండి. రేపు పొద్దున్న ఏ ఏజెన్సీ దగ్గరికి వెళ్ళినా రివర్స్ అవుతుంది. ఎందుకంటే అప్రూవల్ తీసుకోవాల్సిన వాళ్ళే ఇదిగోండి ఈ కంపెనీ డెఫిషియన్సీ ఉంది, ఈ కంపెనీలో ఇది జరుగుతుందని ఇప్పుడు కంప్లైంట్స్ ఇచ్చి మా మీద రివర్స్ గా అదేంటంటే దొంగోడు వచ్చి పోలీసులు తిట్టినట్టు అవుతుంది. వాళ్ళు వచ్చి వేరే ఏజెన్సీల దగ్గరికి వెళ్ళి చెప్పడం, వాళ్ళు చిన్న స్థాయి వాళ్ళు మళ్ళీ పెద్ద స్థాయి వాళ్ళు అందరూ మాకే కోఆపరేట్ చేస్తున్నారండి. ఎవరి దగ్గర నుంచి మాకు ప్రాబ్లం లేదు. కింద స్థాయిలో ఇన్స్పెక్టర్ స్థాయి వాళ్ళ వరకు మాకు అందరూ కోఆపరేట్ చేస్తున్నారండి అన్ని డిపార్ట్మెంట్స్ లోని కూడా. ఈ ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్, లేబర్ ఇన్స్పెక్టర్ వీళ్ళందరూ ఇబ్బంది పెడుతున్నారు. ఏ విధంగా ఏం జరిగింది ఏంటో తెలియకుండా ఇప్పుడు సబ్ ఇన్స్పెక్టర్ గారు ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఈయన ప్రతి చిన్న విషయం ఈయనే తీసుకురమ్మంటున్నారు. ఇన్వెస్టిగేషన్ చేయవలసిన ఏజెన్సీ ఈయన తెమ్మంటే ఈయన ఎక్కడి నుంచి తీసుకొస్తారండి? వాళ్ళ డాక్యుమెంట్ కూడా ఈయన ఏమంటే అది జరుగుతున్న సమస్య. ఎస్పీ గారి నోటీస్ లో ఉంది సార్. ఎస్పీ గారు పూర్తి సహకారం అందిస్తున్నారు. కానీ కింద ఉన్న ఎస్ఐ గారే కదండి ఏం చేయాల్సిన. ఎస్పీ గారు ఫీల్డ్ లోకి వచ్చి ఇన్వెస్టిగేషన్ చేయరు కదా. కన్సర్న్ మినిస్ట్రీ నోటీస్ కి కన్సర్న్ గవర్నమెంట్ అథారిటీ నోటీస్ కి తీసుకెళ్ళడమే మా డిమాండ్ అండి. వేరే డిమాండ్ చేయాలి. ఫ్యాక్టరీ రన్నింగ్ లో ఉంది సార్. ఫ్యాక్టరీ రన్నింగ్ లో ఉంది, అన్ని రన్నింగ్ లో ఉన్నాయి. కేసు కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కానీ ఎక్కడికి అట్లా మూమెంట్ లేదు. వాళ్ళ మీద ఒక అరెస్ట్ లేదు. లేదు సార్, మేము ఎమ్మెల్యే కానీ మినిస్టర్ కానీ కలవలేదు. వాళ్ళు కూడా మమ్మల్ని ఏం కలవలేదు. కానీ వాళ్ళ పేరు చెప్పుకుని వీళ్ళు అల్లరి చేస్తున్నారు. పలానా మినిస్టర్ గారి తాలూకా, పలానా ఎమ్మెల్యే గారి తాలూకా ఎవరో కూడా మాకు తెలియదు. రోజుకు ఒక 20 ఫోన్లు ఈ కేసులు విత్డ్రా చేసుకోమని. అవునండి. లేదండి, మేము ఎవరి దగ్గర లైసెన్స్ చేయించుకోలేదండి. ఇన్కార్పొరేట్ చేసినప్పుడు మాకు లైసెన్సింగ్ అవసరం ఏం రాలేదు సార్. యాక్చువల్గా కూడా మాకు లైసెన్సింగ్ అవసరం రాలేదండి. కాకపోతే ఏంటంటే డాక్యుమెంటేషన్ వర్క్ అవసరం అవుతుంది ప్రతి వాళ్ళకి. ఆ కన్సల్టెంట్ ని పెట్టుకోకుండా మేము మా ఆపరేషన్ హెడ్ ని కన్సల్టెంట్ కింద వాడుకున్నాం. ఆ ఆపరేషన్ హెడ్ ఏం చేయాలో అది చేయకుండా ఇప్పుడు రివర్స్ అయిపోయాడు. ఇప్పుడు అతనికే తెలుస్తుంది కదా ఏం చెయ్యాలి ఏం చేయలేదు అని. ఈ పలానాది ఈ కంపెనీ దగ్గర లేదు అతనే చెప్తాడు బయట. అంతే, మాకు ఎవరు అడ్డుపట్టలేదండి. పని ముందుకు జరగనివ్వట్లేదండి. కారణాలు ఏమి లేవు సార్. దీంట్లో బేసిక్ ఏంటంటే ఫ్రూట్ఫుల్ కంపెనీ, హోప్ ఉంది, దోచుకోవడానికి బోల్ స్కోప్ ఉంది. ఎందుకంటే నేను మార్కెటింగ్ చేసుకుంటూ ఉంటాడు అంతే. దానికి సంబంధించి వేరే ఎవరు అడ్డుపడి పలానా వాళ్ళు అడ్డుపడుతున్నారు, పలానా వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అన్న ఉద్దేశం కాదు సార్. రన్ అవుతుంది, ప్రొడక్షన్ రన్ అవుతుంది సార్. కాకపోతే ఏంటంటే మాకు సంవత్సరానికి రావాల్సిన ప్రాఫిట్ ఒక దెబ్బకి వెళ్ళిపోయింది సార్. ఒక మెటీరియల్ తయారవుతుంది. ఇండియన్ కంపెనీ యాక్ట్ 1956 యాక్ట్ కంపెనీ వెండర్స్ స్టార్ట్ చేస్తారు. దానికి ఒక అకౌంటింగ్ ఉంటుంది. ఆ అకౌంటింగ్ లోని జాయింట్ మెయిన్ దీని సైన్ లేకుండా అమౌంట్ ప్రాఫిట్ ఎలా సార్? ఇప్పుడు ప్రతి దాంట్లోని మేనేజింగ్ డైరెక్టర్ సైన్ చేయవలసిన అవసరం ఉండదండి. కొన్నిసార్లు ఏం చేస్తామంటే ఆ సెక్టర్ డిపార్ట్మెంట్ హెడ్ కి సైనింగ్ అథారిటీ ఇస్తాం. కొన్ని డిపార్ట్మెంట్ హెడ్ కి కొన్ని రిస్ట్రిక్టెడ్ గానే కొంత లిమిట్ ఇస్తాం. ఆ లిమిట్ లోనే దోచుకున్నాం సార్. ఎవ్రీ మంత్ క్రాస్ చెక్ చేసుకోరండి. ఆడిటింగ్ 1 year ఒకసారి జరుగుతుంది. స్టాక్ డెఫిషియన్సీ అనేది దొంగతనం జరిగిన తర్వాత మాకు తెలిసింది. అది దొంగతనం పోలీసులు పట్టుకున్న తర్వాత మాకు తెలిసింది. మెటీరియల్ పోయింది. మెటీరియల్ మిస్ అప్రాపరేషన్.